హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఎండతో పని లేకుండా ఇంట్లో ఫ్యాన్ గాలికే ఆరేలా వడియాలను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఎండలో పెట్టి ఎండబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. వీటిని హెల్తీగా సగ్గుబియ్యంతో చేసుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక బౌల్లోకి 1 కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. 2 కప్పుల వాటర్ని పోసి ఒక 2-3 గంటల సేపు నానబెట్టుకోవాలి. చూడండి, ఒక 3 గంటల తర్వాత సగ్గుబియ్యం ఈ విధంగా నానాయి. ఇప్పుడు స్టవ్ పై వేరొక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. చూడండి, ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఈ వాటర్ని ఇలా వేరొక స్టీల్ గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిపై మూత పెట్టి నైట్ అంతా ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ నేను సాయంత్రం టైంలో చేస్తున్నాను. ఒక 4-5 గంటల వరకు అట్లా ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నామంటే నైట్ పడుకునే ముందు ఇలా వేడి నీళ్ళు మరిగించుకొని ఆ వాటర్లో వేసి పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి వడియాల్లా పెట్టుకోవచ్చు. మనం ఓవర్ నైట్ అంతా ఉంచాం కదా అనేసి ఇవి ఈ సగ్గుబియ్యం ఖరాబ్ అవుతాయి కావచ్చు అనుకుంటారేమో. ఏం ఖరాబ్ కావు, చాలా బాగుంటాయి. చూడండి, నెక్స్ట్ డేకి చాలా చక్కగా నానాయి. ఇప్పుడు వీటిని ఇలా ఓసారి కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మీరు ఇందులోకి కావాలంటే జీలకర్ర కానీ వాము కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కేవలం ఒక సాల్టే వేస్తున్నాను. ఇలా సాల్ట్ అంతా ఒకసారి కలుపుకొని ఇలా కవర్పై ఒక గరిటెడు పిండిని ఈ విధంగా వేసుకోవాలి. వీటిని ఇలా కవర్ల పైనే వేసుకోవాలి. మనం క్లాత్ పై వేసుకున్నామంటే ఇంకా ఆ క్లాత్కే ఈ సగ్గుబియ్యం అన్నీ అతుక్కపోయి తీయనికి రావు. ఇలా అన్ని కవర్ పై వేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, నెక్స్ట్ డేకి ఈ విధంగా ఫ్యాన్ గాలికే చక్కగా ఆరిపోయినాయి. ఇవి ఇలా ఆరాయంటే ఈ విధంగా తీసిస్తే ఈజీగా ఊడొచ్చేస్తాయి. వీటన్నింటినీ ఇలా నిదానంగా తీసుకోవాలి. ఇలా తీసి వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు వీటిని మీకు ఎండ తగిలేదుంటే ఇలానే ఈ గిన్నెని తీసుకెళ్ళి ఒక అరగంట గంట సేపు ఎండలో పెట్టుకుంటే సరిపోతాయి. ఒకవేళ మీకు ఎండ తగలకుంటే ఇలానే ఒక గంట సేపు వదిలేసేసి ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత వీటిని ఈ విధంగా వేసి వేయించుకోవాలి. చూడండి, ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో. చాలా బాగా వేగుతాయి. మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టాం కదా, ఫ్రై అవుతాయో లేవో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి, అన్నీ కూడా చాలా చక్కగా వేగుతున్నాయి. ఇలా తుంచితే మొత్తం తునిగిపోయేలా చాలా బాగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం సగ్గుబియ్యంతో చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ సమ్మర్లో ఇలా వడియాలను ఒకసారి పెట్టుకొని చూడండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వేయించుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.